ఏ విధమైన నమ్మకం కలిగి ఉన్నాం? నమ్మకం లేనటువంటి కుటుంబాలను మనం ఎన్నో చూస్తుంటాం. భర్త అంటే భార్యకు నమ్మకం ఉండాలి, భార్య అంటే భర్తకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే కుటుంబాన్ని నడిపించేది నమ్మకమే. భర్త ఎక్కడ ఉన్నా భర్తను ఒక భార్యగా నువ్వు నమ్మాలి, భార్య ఎక్కడ ఉన్నా ఒక భర్తగా నువ్వు నమ్మాలి. నమ్మితేనే ఆ కాపురము, ఆ యొక్క సంసారము కొనసాగుతుంది. దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. నమ్మకస్తులైన వారిని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యాపారం చేస్తున్న వారిని చూడండి, నమ్మకస్తులను కోరుకుంటారు. ఏదైనా ఉద్యోగం కావాలి అంటే నమ్మకస్తులను కోరుకుంటారు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలని సామెతలు సొలొమోను గారు ఒక మంచి మాట రాశాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దేశీయునికి రాసిన పత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను. అసలు నమ్మకమైన వ్యక్తి ఎవరో చూద్దాం ముందుగా. 5వ అధ్యాయం 24వ వచనం. మొదటి దేశీయునికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మును పిలిచిన వాడు బాగా చెప్పండి, మళ్ళా చెప్పండి, అందరు చెప్పండి. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ మనం ఉందాం. అది మిమ్మల్ని పిలిచింది సామాన్యమైన వ్యక్తి కాదు. మనల్ని ఎన్నుకుంది సామాన్యమైన వ్యక్తి కాదు. మనల్ని ఏర్పాటు చేసుకుంది సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక నమ్మకమైన దేవుడు, నమ్మదగిన వాడు నీతిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరిని అయినా మనం నమ్మినప్పుడు మోసపోయినటువంటి దినాలు ఉన్నాయి. అమ్మాయిని నమ్మి నేను మోసపోయాను అన్నాను, అబ్బాయిని నమ్మి నేను మోసపోయాను, ఆయన్ను నమ్మి మోసపోయానన్న, స్థలం ఇచ్చాను మోసపోయాను, 50,000 డబ్బు ఇచ్చానన్నా మోసపోయాను, మా అన్నయ్యే. ఇలా మనం ఎన్నో చూసాం. ఎందుకంటే నమ్మకమైన మనుషులు భూమి మీద తక్కువ. వాస్తవానికి నమ్మకం మీదనే కొనసాగవలసిన కుటుంబాలు, నమ్మకం మీదనే వెళ్ళవలసిన స్నేహితులు, నమ్మకం మీదనే వెళ్ళవలసిన ప్రపంచము నమ్మకం కోల్పోయింది. అందుకే మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కానటువంటి స్థితిలో మనం ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మోసపోలేదంటావా? మీరు వాడిని నమ్మి, వీడిని నమ్మి, ఆయన్ను నమ్మి, ఆమెను నమ్మి ఎంత మోసపోయినటువంటి వారు లేరంటావా? ఉన్నారు. అందులో నేను ఉన్నాను. నేను ఒక వ్యక్తిని నమ్మి స్థలాన్ని పోగొట్టుకున్నాను, కొంతమందిని నమ్మి డబ్బును పోగొట్టుకున్నాను, కొంతమందికి సూచి సంతకాలు పెట్టి కొంత సొమ్మును పోగొట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను తెలుసుకుంది ఏంటంటే నమ్మినట్టే ఉండాలి కానీ మనసును నమ్మటానికి వీలు లేదు. ఎలా ఉండండి? మీ స్నేహితుడు అనుకో, మీ పక్క వాళ్ళు అనుకో, నమ్మినట్టే ఉండండి కానీ దయచేసి నమ్మకండి. అందరి గురించి నేను చెప్పటం లేదండి, అందరు అలా ఉంటే ప్రపంచం ముందుకు వెళ్ళదు. ఇక్కడ రాయబడిన మాట మళ్ళా చదివిస్తాను. 24వ వచనము. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మీరు అలాగ ఉండండి, నమ్మకంగా ఉండండి. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు, మనల్ని ఎన్నుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఇదే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అనుకో, ఏముంటుంది అక్కడ? 24 నమ్మకం అనే మాట. పైన కిందన 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమంటే నీకు మాట ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. అందుకే ఆయన గురించి, మనం దేవుని గురించి మాట్లాడాలంటే మాట తప్పడానికి ఆయన నరుడు కాదు అంటాడు సంఖ్యాకాండంలో. ఏమండి? మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు అంటే, మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళు ఎవరు? నరులు, నరమాత్రులు అని రాయబడింది సంఖ్యాకాండంలో. మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు. మరి ఏమై ఉన్నాడు? నరుడు కాదంటే ఏమై ఉన్నాడు?
దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు అండి. మనుషుల మాదిరిగా మాట ఇచ్చి తప్పేవాడు కాదాయన. ఆయన దేవుడు. మాట ఇచ్చాడంటే నెరవేర్చేంత వరకు నిన్ను వదిలిపెట్టేవాడు కానే కాదు. ఉదయకాలం మీకు చెప్పాను. ఇది 15 28 అధ్యాయం ఆదికాండంలో యాకోబుతో ఒక మాట ఇస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, తిరిగి మళ్ళా నీ స్వదేశము వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. విడిచిపెట్టాడా యాకోబును? ఏమండి, వదిలేశాడా మధ్యలో? 20 ఏళ్ళు యాకోబుకు తోడై ఉన్నాడు అంతే. 1 సంవత్సరం కాదండో, 20 ఏళ్ళు లాబాను ఇంట్లో, మామ ఇంట్లో ఉన్నప్పుడు యాకోబును ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకే యాకోబు వాళ్ళ మామతో చెప్పాల్సి వస్తే 42 అధ్యాయంలో ఏమంటాడు అంటే, 41 అధ్యాయం అనుకుంటా, ఏమంటాడంటే, నా దేవుడు, మా అబ్రహాము దేవుడు, మా తండ్రి అయిన ఇస్సాకు దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నన్ను ఒట్టి చేతులతో పంపించేవాడు. ఖాళీగా మా సొంత ఊరు వెళ్లాల్సి వచ్చేది. ఈరోజు ఇన్ని గొర్రెలు, ఇన్ని ఆస్తులు, ఇంత సంపద, ఎంతమంది పిల్లలు, ఇంత చక్కని భార్యలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు తోడయ్యాడు. అందుకే దేవుణ్ణి నమ్మి మోసపోయిన వారు ఉన్నారా? ఎప్పుడైనా విన్నారా? దేవుణ్ణి నమ్మానండి, నన్ను మోసం చేశాడు. దేవుని మీద విశ్వసించాను కాబట్టి నాయన నన్ను ఈ విధంగా పాడు చేశాడు. ఒక్కరి నోట కూడా కనిపించదు. అలాంటి వ్యక్తిని నమ్మానండి, నేను మోసపోయాను. అలాంటి వ్యక్తిని నమ్మానండి, నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఆ వ్యక్తి వల్ల నా బిడ్డలు పాడైపోయారు, వాడి వల్ల నా కుటుంబం పాడైపోయింది, ఆమె వల్ల నా ఇల్లు పాడైపోయింది, ఆమె వల్ల నా ఉద్యోగం పోయింది. ఇలా పోలేడంత మందిని మనం చూస్తాం. కానీ ఒక్క దేవుణ్ణి నమ్మి నేను ఇలా తయారైపోయాను, నా జీవితం ఇలా దరిద్రానికి ఉంది అని ఎవడైనా చెప్తే నమ్మకండి. ఎందుకంటే దేవుడు అలా చేసేవాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ నమ్మకమైన వారిలో ఎవరు కనిపిస్తారంటే నెంబర్ 1 మొట్టమొదటి వ్యక్తి మోషే. ఎవరండి? మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. సాక్షార్థముగా మోషే పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని పనికి మోషేను పిలిచాడు. ఆ రోజు 3వ అధ్యాయంలో పొదలో దేవుడు కనిపించాడు. పొదలో దేవుడు మాట్లాడాడు, మోషే నువ్వు నాకు కావాలి. ఎన్నోసార్లు మోషే తిరస్కరించాడు. నేను కుదరదు, నేను నీ పని చేయలేను, నేను నట్టివాడిని, నేను పనికిరాను, నా వల్ల కాదు, ఎన్నో సాకులు చెప్పాడు. అయినా దేవుడు నువ్వు కావాలి, నేను చూసుకుంటాను రా అని చెప్పే 3వ అధ్యాయంలో దేవుడు పిలిచిన వెంటనే 4వ అధ్యాయంలో మోషే బయలుదేరి ఐగుప్తుకు వస్తే, ఐగుప్తులో ఇంచుమించు మోషే ప్రయాణము ఎన్ని సంవత్సరాలు కొనసాగిందో తెలుసా? 40 ఏళ్ళు. మోషే బ్రతికింది 120 ఏళ్ళైతే ఆయన ఐగుప్తులో పసిబిడ్డగా ఉన్నప్పుడు 40 ఏళ్ళు యవన దశలోనే ఐగుప్తులో గడిచిపోయింది. మరో కుమారుడుగానే 40 ఏళ్ళు గడిచిపోయింది. అక్కడ ఒక వ్యక్తిని చంపేసి తిరిగి మిద్యాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు మోషేకు ఆ 40 ఏళ్ళట మిద్యాను ప్రాంతంలో తన మామ కుమార్తె అయినటువంటి చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా కొనసాగాడు. 80 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మిగతా 40 ఏళ్ళు దేవుని పిలుపు కోసం వచ్చాడు. ఎన్నో అష్ట కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అడ్డుగోడలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సూటిపోటి మాటలు అన్నిటిని భరిస్తూ పరిచారకుడుగా ఉన్నాడండో. నాయకుడుగా ఉండాలాయన. ఒక పనివాడిగా ఉన్నాడు. కొన్ని లక్షల మందికి నాయకత్వం వహించినప్పటికీ కూడా ఒక పనివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచారకుడు అంటే పని చేసేవాడేనా లేక పెత్తనం చేసేవాడా? మీరే చెప్పండి. పని చేసేవాడండి. చదవయ్యా ఎబ్రీ పత్రిక, మళ్ళా చదువు 3:5. అంటే పనివాడిగా ఉండి దేవుని ఇంటిలో, దేవుని పనిలో, దేవుని సేవలో, పరిచర్యలో ఆయన నమ్మకంగా ఉన్నాడు.
ఈరోజు అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నీ భార్య నిన్ను నమ్ముతుందా? నీ పిల్లలు నిన్ను నమ్ముతున్నారా? ఏమండి, నీ తల్లిదండ్రి నిన్ను నమ్ముతున్నారా? ఆలోచించు ఒకసారి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు పొందుకుంది ఎవరంటే మోషేనే. ఎంత నమ్మకంగా దేవుడు ఒక పని అప్పగించాడు, దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. వీరందరినీ నువ్వే ఐగుప్తు నుంచి నడిపించాలి, కానాను దేశానికి నడిపించాలి, అక్కడ ప్రవేశం జరగాలి నీ ద్వారా. మోషే ఎక్కడ కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. మోషే జీవితంలో తన క్యారెక్టర్ని ఎలా కాపాడుకున్నాడంటే, నమ్మకాన్ని ఫలాని మోషే ఇలా అనేలా జీవించలేదు. మోషే పరిచారకుడై ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నేను నమ్ముతున్నారా? నీ బిడ్డలు నిన్ను నమ్ముతున్నారా? నీ భర్త, నీ భార్య, నీ తల్లి తండ్రి, నీ బిడ్డలు నమ్మగలుగుతున్నారా? నమ్మగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ రోజు దానియేలును నిందించాలంటే ఒక్కటి దొరకలా. ఎవరిని? సింహాల భూమిలో దానియేలును వేయటానికి ఆఖరికి ఏమీ దొరకక, ఆయన మీద నిందలు మోపటానికి దొరకక, ఆయన్ను ఇబ్బంది పెట్టడానికి దొరక్క, శిక్షించడానికి దొరక్క, నమ్మకస్తుడు అని రాయబడింది. ఏం దొరికింది? దేవునికి ప్రార్థన చేసేవాడు కాబట్టి ఈ నింద పడాలి, రాజుకు తప్ప ఎవరికి నమస్కారం చేయడానికి వీల్లేదు, రాజుకే నమస్కారం చేయాలి, రాజుకే చెప్పాలి, ఏ సమస్య వచ్చినా రాజుకే ప్రార్థన చేయాలి. అలాంటి రోజుల్లో దానియేలు ప్రార్థన ఆపలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ తప్పైనను కనుగొనలేకపోయారు. అర్థమైందా? ఎంత నమ్మకమైన వాడు ఆలోచించారు. ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నేను నమ్మి బయటికి పంపించాలని నీ భర్త భయపడుతున్నాడు. ఈరోజు నేను నమ్మి బయటికి పంపించాలంటే నీ భార్య భయపడుతుంది. ఈరోజు ఒక కూతురుగా, కొడుకుగా నిన్ను బయటికి పంపించాలి, కాలేజీకి పంపించాలి, లేక హైదరాబాదు, బెంగళూరు, లేక చెన్నై ఉద్యోగానికి పంపించాలంటే నిన్ను ఒక బిడ్డగా వారు పంపించలేకపోతున్నారే. కారణం ఏంటి? నీ మీద నమ్మకము లేదేమో, నిన్ను నమ్మటం లేదేమో, కారణం ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావేమో. ఆ రోజు దానియేలు విషయంలో ఒక్క నిందైన మోపాలి, అలా అని దానియేలు ఇలా చేస్తున్నాడు అని చెప్పాలి అని పరీక్షించి చూశారు. ఒక్కటి దొరకలేదు. ఏ నేరమైన చేయలేదు దానియేలు. కారణం ఏంటంటే దానియేలు నమ్మకమైన వాడు, ఉద్యోగం. అందుకే దానియేలు జీవితంలో నలుగురు రాజులు మారినప్పటికీ బబులోనులో దానియేలు ఒక్కడే ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 మందిలో ముఖ్యమైన వాడు, ప్రాముఖ్యుడు ఎవరైనా ఉన్నారంటే దానియేలే. లెక్కల్లో బహు జాగ్రత్తగా ఉంటాడు, ఖర్చు విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాడు. ఈరోజు అడుగుతున్నాను, ఉద్యోగం చేసే వాళ్ళ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నారా? వ్యాపారం చేస్తున్న వారు నమ్మకంగా ఉంటే ఆ వ్యాపారం అద్భుతమైన లాభం ఎందుకు తెచ్చిపెట్టదు? ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబుల్ పేమెంట్ కోరుకుంటున్నారు. అంటే ఒక 10 రూపాయల వస్తువు మరలా 10 రూపాయలు రావాలి దాని మీద. 10 రూపాయల వస్తువుకి ఎంత ఉంటుందండి? పావులా ఉంటుంది. 50 రూపాయల వస్తువులకి ఎంత ఉంటుందండి? 2 రూపాయలు ఉంటుంది. నిన్న బేకరీలో మేము ఒక ప్యాకెట్ కొన్నాం. దాని ఖరీదు 50 రూపాయలు. చక్రాల ప్యాకెట్. అది బయటకు వచ్చిన తర్వాత మరొక కొట్లో అదే ప్యాకెట్ చూసి అడిగాం, ఎంత? 30 రూపాయలు. ఏంటి 20 రూపాయలు తేడా? అక్కడ 50 తీసుకున్నాడు బేకరీలో, ఇక్కడేమో 30 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ అడిగాం మేము, ఈ ప్యాకెట్ మీరు తయారు చేస్తారా? బయట నుంచేనన్నాడు.
వీళ్ళని అడిగాము, బయట నుంచి తెచ్చుకోవాల్సి సార్. మేము అడిగాము, ఆ వ్యక్తిని అడిగాము, ఎందుకని ఇంత తేడాగా ఉంది, మేము అక్కడ కొన్నాము దీన్ని, 50 రూపాయలు పెట్టి కొన్నాం, ఇక్కడ 30 చెప్తున్నారు, ఏంటి తేడా అంటే అతను అన్నాడు, మేము అన్నిటి మీద ఒక్కొక్క ప్యాకెట్కి రూపాయి లెక్కన, 2 రూపాయల లెక్కన వేసుకుంటామండి, వాళ్ళు ఒక దాని మీదనే తీసుకుంటారు అని. అర్థమైందా? అంటే వారు వాళ్ళకున్నది అదే ఒక్కటే కాబట్టి దాని మీదనే వాళ్ళు లాభం తీసుకుంటారు. మేము అది ఒక్కటే కాదండి, బియ్యము, కందిపప్పు, నూనె అన్నీ ఉంటాయి మా దగ్గర. దాంట్లో రూపాయి, దాంట్లో రూపాయి, దాంట్లో రూపాయి ఇస్తే మాకు సరిపోతుంది. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు నష్టపోవడానికి కారణం ఏంటి? తప్పిపోయిన కుమారుడు బోళ్ళంత డబ్బు తీసుకొని వెళ్ళాడండి, విదేశాలకు వెళ్ళాడు సంపాదించాలని, వ్యాపారం చేశాడని రాయబడింది. ఎందుకని పోగొట్టుకున్నాడు డబ్బంతా? నేను అన్నట్టుగా వాడు తాగుబోతువాడా, తిరుగుబోతువాడా, అవన్నీ అక్కడ లేవో. అక్కడ రాయబడిన మాట, దుర్వ్యాపారం చేశాడు. అంటే అర్థం ఏంటి? వ్యాపారం చేసేవాడు ఎలా ఉండాలి? నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. వ్యాపారం మంచిది, నమ్మకంగా ఉన్న వ్యక్తి అయితే నీ దగ్గరికి 10 మంది వస్తారు. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు ఆస్తులు పోగొట్టుకోవడానికి అమ్మాయిలమ్మడి తిరిగి కాదు, ఆస్తులు పోగొట్టడానికి తాగుబోతులతో తిరిగి కాదు, ఆస్తులు పోగొట్టుకోవడానికి చెడు స్నేహితులతో తిరిగి కాదు. అలా అన్న అంటాడు, వాడు చెడు స్నేహాలు బట్టి తిరిగి డబ్బంతా కాజేసుకున్నా అంటాడు. కాదు, అక్కడ రాయబడింది. మరి ఏం చేశాడు? దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు 10 రూపాయలు పెట్టుకుంటే ఇందాక చెప్పినట్టుగా మరలా దాని మీద 10 రూపాయలు రావాలి. ఇది దుర్వ్యాపారం. అది కాదు వ్యాపారం. ఒక వస్తువు మీద 5 రూపాయల కానించి, ఏమండి 2 రూపాయల కానించి, 3 రూపాయల కానించి మనం చూసుకోవాలి పెద్ద వస్తువు అయితే. అలా వ్యాపారం ముందుకు వెళ్తే ఆ 10 వస్తువుల మీద 10 మూళ్ళు 30 రూపాయలు పెరుగుతాయి. దానియేలు విషయంలో ఒక్క నింద మోపాలన్నా దొరకలేదు. దానియేలు ఎలా ఉన్నాడు? తన ఉద్యోగంలో రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అందుకే 4 రాజులు, కోరేష్ రాజుతో సహా 4 రాజులు మారిన దానియేలు ఒక్కడే అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అందుకే దానియేలు వర్ధిల్లుచుండెను అని రాయబడింది. ఎక్కడ ఏది? ఎన్నో అధ్యాయంలో దానియేలు 6వ అధ్యాయం ఆఖరి వచనమా? దానియేలు గ్రంథం కాలమందును ఎందుకు అంత వర్ధిల్లాడు? నమ్మకస్తుడు. దయచేసి చెప్తున్నాను, కుటుంబములో నమ్మకంగా ఉండాలి. నేను వాస్తవానికి ఏదైనా మ్యారేజ్ చేసినప్పుడు 3 విషయాలే చెప్తాను. ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్తాను. రెండోది, నమ్మకం ఉండాలి మీ ఇంట్లో. ఇద్దరి మధ్య భార్యాభర్తలకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఆ కుటుంబము, ఆ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. మూడోదిగా వాళ్ళకి నేను చెప్పేది, అర్థం చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకోండి. ప్రేమ తగ్గనీయకండి ఇద్దరి మధ్య అని చెప్తాను. ఒకరంటే ఒకరికి ఇష్టము అని ఏ కర్రీ చేసినా, ఏ టీ పెట్టినా, ఏ పకోడీ చేసినా, ఏ కాఫీ పెట్టినా భార్యను పొగట్టం మానుకోవచ్చు. అందుకే భర్తలు ఉండాలి అండి. ప్రేమ అక్కడ కనుపరిచినప్పుడు ఆమెనికి లోబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆమెను ప్రేమిస్తావో ఆమెనికి లోబడుతుంది. ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఇస్సాకు ఏం చేశాడు ఆ రోజు? రెబెకాను ప్రేమించను. నమ్మచ్చు, నమ్మకం కలిగిన అకుల్లా పిస్కిల్లా వలె ఇద్దరు మాట్లాడుకోండి, ఇద్దరు కలిసి పనిచేయండి, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి, నమ్మకం కలిగిన బిడ్డలుగా ఉండండి. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్తాను. మూడోదిగా, దయచేసి భర్త చెప్పేటప్పుడు భార్యగా అర్థం చేస్తుంది, భార్య చెప్పేటప్పుడు భర్తగా అర్థం చేస్తుంది. ఇలా నువ్వు అర్థం చేసుకునే భర్తగా భార్యగా ఉన్నప్పుడు ఇల్లు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వ్యాపారం బాగుంటుంది. ఇది అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏమి చెప్పడానికి? ఆ రోజు యోసేపుకు ఒక అధికారము పోతీఫరు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అండి? పోతీఫరు ఇల్లంతటి మీద విచారణకర్తగా పెట్టాడు. వాస్తవానికి యోసేపు ఎక్కడ ఉండాలి? బర్రె పేడ తీసుకుంటూ ఉండాలి. ఇది లెక్క. యోసేపు ఎక్కడ ఉండాలి?
ఇంట్లో పనివాడిగా ఉండాలి, బానిసగా బ్రతకాలి. బానిస బ్రతుకు యోసేపుది. ఎందుకంటే బానిస అమ్మబడ్డాడు యోసేపు. పోతీఫరు కొనుక్కున్నాడు. ఇంటికి తెచ్చిన యోసేపును పొలం పని, ఇంటి పని, పేడ పని, ఏమండి వంట పని, వీలైతే ఒంటి పని కూడా చెప్పుకోవాలి. ఇది యోసేపు యొక్క జీవితం. కానీ యోసేపు విచారణకర్తగా ఉండడానికి కారణం ఏంటి? నమ్మకం. యోసేపును దేవుడు చూసినప్పుడు, యోసేపును పోతీఫరు చూసినప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉండెను. ఎక్కడ చిన్న రిమార్కు రాలేదండి. కరెక్ట్ అయిన మనిషి వీడే అనుకున్నాడు పోతీఫరు. వీడైతే మా ఇంటి మీద అధికారిగా ఉండొచ్చు, ఇలాంటి వాడికి పెత్తనం ఇవ్వాలి అని బొడ్లో ఉన్న తాళాలిచ్చి, బీరో తాళాలిచ్చి, ఆ ఇంటి పని, వంట పని, పొలం పని మొత్తం నువ్వు కాదు చేయాల్సిందే, పని వాళ్ళు చేస్తారు, మొత్తం నువ్వు చూసుకో. విచారణకర్త. నమ్మకం. నమ్మకం. దయచేసి నమ్మకాన్ని పోగొట్టుకో. ఒక మాట మీకు చూపించిన ముగింపులు తీసుకుని వస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, ఎవరికి? నమ్మకమైన సృష్టికర్తకు మీ సత్ప్రవర్తన అప్పగించు, ఈ ఆత్మలను అప్పగించు. ముగించాము. యజమాని దూరాదేశం వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును తీసి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకడికి ఇచ్చాడు. ఒక మాట చెప్పి వెళ్ళాడు, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని అడుగుతాను అని చెప్పాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించుకున్నాడు. యజమాని వచ్చాడు, నీకు ఇచ్చిన 5 తలాంతులు ఏం చేశావు నాయన అడిగాడు. లెక్క అడుగుతాడు దేవుడు. అడిగినప్పుడు నీ నమ్మకత్వం అక్కడ బయటపడుతుంది. లెక్క ప్రకారంగా 5కు 5 సంపాదించాయా, నీ దయ వల్ల నేను నా పిల్లలు బాగున్నాము, 5 రూపాయలు సంపాదించుకోగలిగానయ్యా అన్నాడు. ఈ 5 చూసి ఏమన్నాడు? చదవండి ఇప్పుడు మాటలు. మత్తయి సువార్త 25:21 వచ్చింది. అలాగే వచ్చి, అయ్యా అప్పగించితివే అవిగాక చెప్పాను. అతను యజమానుడు, ఫలా ఏంటి, ఎంత నమ్మకంగా ఉన్నావు నువ్వు, అద్భుతం, నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నీకు 2 రూపాయలు ఇచ్చాను, 2కు 2 లెక్క ప్రకారంగా చక్కగా సంపాదించుకొని లెక్క అప్పగించావు. నమ్మకం అంటే లెక్కల్లోనే. అర్థమైందా? లెక్కల్లో తేడా పడితే నమ్మకం పోయినట్టే. ఉదాహరణకు 500 రూపాయలు ఇచ్చాం, కరెంటు బిల్లు 270 రూపాయలు కట్టాలి, చిల్లర లేదు. 500 కొడుకో కూతురుకో ఇచ్చి పంపించావు, కట్టినాయన డేట్ అయిపోతుంది, మళ్ళా పెనాల్టీ పడుతుందని పంపించావు. 270 రూపాయలు పోతే 500లో ఎంత మిగిలింది చెప్పండి? 230 రూపాయలు. ఒక కొడుకుగా కూతురుగా నువ్వు తీసుకుని వచ్చి, నాన్న ఇదిగో 230 రూపాయలు మిగిలినాయి, నేను వచ్చేటప్పుడు ఎండ విపరీతంగా ఉంది కాబట్టి 20 రూపాయలు థమ్సప్ తాగాను, ఇదిగో 210 రూపాయలు నీకు నేను ఇస్తున్నాను. ఇది లెక్క. ఇప్పుడు ఏమైంది తండ్రికి చెప్పండి? నమ్మకం కుదిరిందా? ఈసారి 1000 రూపాయలు ఇస్తాడుగా, 1000 రూపాయలు ఇచ్చి, నాయన ఇంత కట్టాలి అక్కడ, బండి కిస్తీ కట్టాలరా, ఇంత కట్టాలి అని చెప్పి మరలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ తండ్రికి తెలుసు, నా కొడుకు 100 రూపాయలు మిగిలిన 50 రూపాయలు మిగిలిన ఇస్తాడు. ఇవ్వలేదు అంటే వాడికి ఏదో అవసరం తీసుకున్నాడు అని అంటాడు. ఎందుకంటే వాడి నమ్మకం ఫస్టే ఒక తండ్రిగా గమనించాడు. ఆ రోజు 2 తలాంతులు ఇచ్చిన వాడిని అడుగుతున్నాడు, ఏం చేశావు అంటే, అయ్యా 2 రూపాయలు తప్ప ఇచ్చాడు అయ్యా, ఇదిగో ఉంచుకో, నువ్వే ఉంచుకో. నువ్వెలా ఉన్నావు? కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. అలా మంచి దాసుడు అయ్యా, నమ్మకమైన దాసుడు. ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాను. అదే 1 తలాంతి ఇచ్చిన వాడు గొంతు తీసి గుంటిలో పెట్టి కప్పి పెట్టి
యజమాని వచ్చి అడిగితే ఏమన్నాడు? వస్తావని నాకు తెలుసు, అడుగుతావని నాకు తెలుసు, అందుకే తీసుకో అన్నాడు. తెలుసు కదా నీకు, నేను అడుగుతానని తెలుసు కదా. సోమరైన చెడ్డదాసుడా, బద్ధకస్తుడా, పనికి మాలినవాడా, ఇదేగా అసలు అనవసర మాటలు. ఎంత కోపం వస్తే యజమానికి ఆ మాటలు మాట్లాడాడు. చెడ్డోడా, పనికి మాలినోడా. ఆలోచించండి. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా చేయలేకపోయావే నువ్వు, ఇది అని ఆ ఒక్క తలాంతు తీసుకొని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? 5 తలాంతులు ఇచ్చాడు చూడు, 5కి 5 సంపాదించుకున్నాడు, వాడికి ఇచ్చాడు. అంటే నువ్వు నమ్మకంగా లేకపోతే లాగి పడేస్తాడు, నమ్మకమైన వాడికి ఇచ్చాడు. కాబట్టి దయచేసి సంఘములో ఒక నమ్మకమైన పరిచారకుడుగా ఉండు, కుటుంబంలో ఒక నమ్మకమైన భార్యగా, భర్తగా, కొడుకుగా, కూతురుగా ఉండు, ఒక నమ్మకమైన సేవకుడిగా ఉండు, ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆ రోజు దానియేలును వర్ధిలింపు చేసినట్టుగా, మోషేను అద్భుతమైన సేవకుడిగా నిలబెట్టినట్టుగా, యేషేపును తీసుకెళ్లి ఉన్నత శిఖరాలు ఎక్కించినట్టుగా నా దేవుడు నిన్ను ఎందుకు దీవించడు? కాబట్టి మనల్ని పిలిచిన వాడు, చెప్పండి, మనల్ని పిలిచిన వాడు మీరెలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒక తల్లిగా నిన్ను బయటికి పంపించాలంటే ఆ తల్లి, మా కూతురుగా చేస్తున్నాను, నిన్ను నమ్మాలి, నమ్మేలా నువ్వు ఉండాలి. ఒకసారి నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి ఆ తల్లి నిన్ను నమ్మనే నమ్మదు, తిరిగి ఆ భర్త నిన్ను నమ్మనే నమ్మదు, తిరిగి నీ భార్య నేను నమ్మనే నమ్మదు. నేను ఎక్కడే ఉన్నాను ఫలాంతో, కొంతమంది ఉదాహరణ చెప్తున్నాను, కొంతమంది ఫోన్ చేసినప్పుడు, భార్య ఫోన్ చేసినప్పుడు భర్త ఎత్తినప్పుడు నేను ఫలానా దిక్కున్నానంటే నేను నమ్మను అంటుంటారు. విన్నారా మీరు? నేనే ఉంటాను. అప్పుడు పక్కన ఎవరైనా ఉంటే, ఆ ఫ్రెండో ఎవరైనా ఉంటే కావాలంటే చెప్పిస్తున్నాను చూడు, అది అవతల వాళ్ళకి ఫోన్ ఎందుకు ఇస్తారు చెప్పండి? అర్థమైందా నాకు? అర్థమైందా నీకు? ఎందుకు అవతల వాళ్ళకు ఫోన్ ఇస్తాడు ఈ భర్త? ఆ భార్యను నమ్మటం లేదు, కావాలంటే ఇది రుజువు అని చెప్పి నమ్మేలా అవతల ఫ్రెండ్కి ఫోన్ చేసి, అమ్మో అవునమ్మా ఇక్కడే ఉన్నామ్మా, మేము టీ తాగుతున్నాం అని చెప్పిస్తారు. అంటే ఏం పోయింది? దయచేసి మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకున్న మనం కూడా నమ్మకంగా ఉందాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి మన వెనికిడిలో వర్ధిలింపును దయచేయును గాక. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట అయ్యా అద్భుతమైనటువంటి జీవ వాక్కులు తండ్రి, అనేక మందికి ఆశీర్వాదకరంగా అయ్యా ఈ వాక్యాన్ని విన్న వారి హృదయాలను తెప్పరిల్ల చేసి ఇక నుంచి నమ్మకంగా ఉండే కృప దయచేయండి. అలాగనే ప్రభు, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు గనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మెండైన దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.